హిస్ట్రోస్కోపీ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. నార్మల్ గా యూజువల్ గా అందరు ఐవీఎఫ్ కపుల్స్ హిస్ట్రోస్కోపిక్ కి ఏం సబ్జెక్ట్ అవసరం లేదు. కానీ ఇన్ కేస్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్, 2-3 బ్లాస్ట్ ట్రాన్స్ఫర్స్ అయినా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఆర్ దేర్ ఇస్ అ సబ్టల్ థింగ్స్ దట్ మనం నార్మల్ గా ఒక సైజ్ ఆఫ్ ది పాథాలజీ వచ్చిన తర్వాతనే మనము స్కాన్ లో డిటెక్ట్ చేయొచ్చు. అంటే చీమంతా ఉంటే కనిపించవు, అట్లీస్ట్ రాయంతా ఉంటే కనిపిస్తాయి స్కాన్ లో. సో దే ఆర్ సబ్టల్ థింగ్స్ దట్ వి డోంట్ నో ఆన్ స్కాన్. సో ఈ స్కాన్ లో తెలియలేని మనం హిస్ట్రోస్కోపీలో చేస్తున్నప్పుడు ఆ థింగ్స్ అన్ని ఇంకా మ్యాగ్నిఫై అయ్యి డైరెక్ట్ విజన్ తో మనకు తెలుస్తాయి, ఇది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. సో హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు ఈ సబ్టల్ థింగ్స్ అనేవి తెలుస్తాయి. అట్ ది సేమ్ సెట్టింగ్ మనం దాన్ని కరెక్షన్ కూడా చేయొచ్చు అనమాట హిస్ట్రోస్కోపీ. సో సబ్ ఫర్టైల్ ఉన్న వాళ్ళు ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఐవీఎఫ్ అయిన వాళ్ళు బిఫోర్ యూ గో ఫర్ ట్రాన్స్ఫర్ ఒక హిస్ట్రోస్కోపీ చేసుకున్నట్లయితే చాలా చాలా బెనిఫిట్ ఉంటది అనమాట. ఎందుకంటే కరెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.